హాయ్ హలో నమస్తే అందరూ బాగున్నారా అండి? అయితే మనం ఈరోజు కొబ్బరి పచ్చడి ఎలా చేయాలో చూసుకుందాము. ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టి ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని అది వేడెక్కాక కొబ్బరి ముక్కలు, పచ్చి కొబ్బరి ముక్కలండి, చిన్న చిన్న కట్ చేసుకొని కొద్దిసేపు వేయించుకుందాము. కొబ్బరి ముక్కల్ని ఇలా 5 మినిట్స్ వేయించుకున్న తర్వాత చూడండి, నూనె ఇలా కనిపిస్తుంది కదా. ఇలా వేయించుకున్న తర్వాత మనం ఇందులోకి కొన్ని టమాటాలు ఇంకా పచ్చిమిరపకాయలు సగానికి కట్ చేసి పెట్టుకున్నాను. అయితే ఫస్ట్ ఇందులో మనం టమాటాలు వేసుకుందాము. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా ఇందులో వేసేసుకుందామండి. ఇప్పుడు దీన్ని మొత్తం కలిపేసుకుందాం. అయితే నార్మల్గా ఈ పచ్చడి మనం దోశలోకి, అట్లల్లోకి కాకుండా మన అన్నంలోకి కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు ట్రై చేసి చూడండి ఒకసారి. ఇప్పుడు మనం ఇందులోకి కొంచెం చింతపండు వేసుకుందాం. ఇప్పుడు ఈ పచ్చడికి సరిపడా ఉప్పు వేసుకుందాము. మళ్ళీ తర్వాత వేసుకోవాల్సిన అవసరం లేదు, ఇప్పుడు మొత్తం వేసేసుకుందాం ఉప్పు. ఇంకా కొంచెం పసుపు వేసేసుకుందాం. మొత్తం కలిపేసుకుందాం అన్నీ కలిసేలాగా. ఇప్పుడు కాసేపు మూత పెట్టుకుందాం, అవన్నీ మంచిగా ఉడకాలి కదా. ఒకసారి మూత తీసి చూసుకుందాము. చూడండి, టమాటాలు కొంచెం కొంచెం ఉడికిపోతున్నాయి. మనకు పచ్చిమిర్చి కూడా మంచిగా ఉడికిపోవాలి. ఇప్పుడు ఏంటంటే అవన్నీ సగానికి ఉడికిన తర్వాత కొన్ని పల్లీలు వేసేసుకుందాం. ఇందులో పల్లీలు వేసుకోవడం వల్ల చట్నీ బాగా టేస్ట్ వస్తుంది. మరీ ఎక్కువ వేసుకోవద్దండి, కొన్ని వేసుకోవాలి అంతే. ఇవన్నీ మొత్తం కలపాలి. కొద్దిసేపు మూత పెట్టుకుందాం, అవన్నీ మంచిగా ఉడికిపోతాయి. ఇప్పుడు వేసిన పల్లీలు కూడా ఓకే. ఇప్పుడు మూత తీసి చూసేసుకుందామండి. చూడండి, అన్నీ బాగా ఉడికిపోయాయి. పచ్చిమిర్చి కూడా కొంచెం కలర్ టేస్ట్ అయి మెత్తబడినట్టుగా అనిపిస్తుంది చూడండి. ఇప్పుడు అన్నీ పర్ఫెక్ట్గా ఉడికిపోయినట్టు. ఇప్పుడు మనం గ్యాస్ బంద్ చేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు కాసేపు చల్లారనిద్దాము. చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ మిశ్రమాన్ని మొత్తం అందులో వేసేసి మనం మిక్సీ పట్టేసుకోవాలండి. ఇందులో మనం వెల్లుల్లిపాయలు పొట్టు తీయకుండా
ఒక 5-6 వెల్లుల్లిపాయలు వేసేసుకోవాలి. దీన్ని ఇప్పుడు మిక్సీ పట్టుకుందాము. చూడండి మిక్సీ పట్టిన తర్వాత ఎంత మంచిగా అయిందో చట్నీ. ఇలా మెత్తగా పట్టుకోవాలండి, ఎందుకంటే కొబ్బరి కొంచెం టైం పడుతుంది మిక్సీ పట్టుకోవడానికి. కొబ్బరి మొత్తం మంచిగా మెదగాలి కదా. ఇప్పుడు మిక్సీ పట్టుకునే మిశ్రమాన్ని మొత్తం ఒక బౌల్లోకి వేసుకుందాం. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని మనం ఈ పచ్చడికి సరిపడా నూనె వేసుకుందాము. నేను ఒక 4 స్పూన్ల నూనె వేసుకుంటున్నాను. ఇందులోకి ఎండుమిర్చి, ఒక 2 ఎండుమిర్చిని చిన్న చిన్నగా తుంపేసుకొని వేసుకోవాలి. ఇంకా వెల్లుల్లిపాయలని పొట్టు తీసుకొని వేసుకోవాలండి. నెక్స్ట్ ఇప్పుడు మనం పోపు గింజలు అన్నీ కలిపిన పోపు గింజలను వేసుకుంటున్నాను నేను ఇందులో. ఇప్పుడు కొంచెం మినపప్పు వేసుకున్నామండి. టేస్ట్ కోసం మధ్య మధ్యలో పంట కింద తగులుతుంటే తిన్నప్పుడు చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం ఇందులోకి కరివేపాకు వేసుకుందాం. నెక్స్ట్ ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుందామండి. కొంచెం ఇంగువ పొడి వేసుకుందాము. పోపు వేయడం అయిపోయిందండి, చాలా ఈజీ. ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ పోపు మొత్తం మనం ఇందాక తయారు చేసి పెట్టుకున్న పచ్చళ్ళలో కలిపేసుకోవడమే. చూడండి ఇలా వేసుకున్నప్పుడు నూనె ఏంటి ఇంత చాలా ఎక్కువైపోయింది అని అనిపిస్తుంది కదా. చూడండి ఈ పచ్చడి మొత్తం కలుపుకునేసరికి అసలు నూనె కనిపించదు, మొత్తం కలిసిపోతుంది పచ్చడిలో. చూడండి ఇందాక చూసినప్పుడు నూనె చాలా అనిపించింది కదా, ఇప్పుడు చూడండి మొత్తం అందులో కలిసిపోయింది. అంతేనండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అసలు ఒకసారి మీరు చేసుకున్నారంటే మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనిపిస్తుంది. ట్రై చేసి చూడండి, ఓకేనా. ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఓకే అండి, మరి ఉంటాను, బాయ్.